నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఏపీ శాసనసభను కుదిపేసిన అగ్రిగోల్డ్ వ్యవహారం ప్రతిపాటిపై జగన్ వ్యక్తిగత ఆరోపణలు న్యాయ విచారణకు సిద్ధమని చంద్రబాబు ప్రకటన అగ్రిగోల్డ్ కేసులో దోషులెవరినీ వదిలిపెట్టబోమన్న చంద్రబాబు ప్రతి పైసాను రాబడతామని వెల్లడి బాధితులకు న్యాయం చేస్తామని హామీ జగన్కు చెందిన మీడియా వైఖరిని ఖండించిన ఏపీ అసెంబ్లీ స్పీకర్పై బురద జల్లిన వ్యవహారంలో చర్యలు తీసుకోవాలన్న శాసనసభ సిఎన్బిసి పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్కు అరుదైన గౌరవం స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కైవసం ఢిల్లీలో అందుకున్న మంత్రి అయ్యన్న పాత్రుడు టీఎస్ ఐపాస్ దేశానికే ఆదర్శమన్న కేటీఆర్ పెట్టుబడులు పెరుగుతున్నాయని ప్రకటన ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణకు రాయితీలిస్తామని వెల్లడి ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి తెలంగాణ సర్కారు చర్యలు ఈ ఏడాది 17,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి కడియం ప్రకటన యూపీలో రైతు రుణమాఫీకి కేంద్రం సహకరిస్తోందన్న కథనాలను తోసిపుచ్చిన జైట్లీ రాష్ట్రాల పరిధిలోనే నిర్ణయం తీసుకోవాలని స్పష్టీకరణ లండన్ దాడి వెనుక సూత్రధారుల కోసం బ్రిటన్ పోలీసుల వేట 8 మంది అనుమానితుల అరెస్ట్ బాధ్యతను ప్రకటించుకున్న ఐఎస్ ఉగ్రవాద సంస్థ అగ్రిగోల్డ్ కేసులో నిందితులు వసూలు చేసిన ప్రతి రూపాయిని రాబట్టి బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా కల్పించారు. ఈ కేసులో దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్న ఆయన అవసరమైతే సీబీఐ విచారణకు సైతం సిద్ధమని శాసనసభలో ప్రకటించారు. తర్వాత అగ్రిగోల్డ్కు సంబంధించిన భూముల్ని మంత్రి ప్రతిపాటి కుటుంబ సభ్యులు తక్కువ ధరకు కొనుగోలు చేశారని ప్రతిపక్షం ఆరోపించడం అధికార విపక్షం మధ్య సవాళ్ల పర్వానికి దారితీసింది. అగ్రిగోల్డ్ అంశం ఆంధ్రప్రదేశ్ శాసనసభను కుదిపేసింది. ఈ అంశంపై మొదట ప్రకటన చేసిన ముఖ్యమంత్రి అగ్రిగోల్డ్ వ్యవహారంలో లక్షలాది మంది ప్రజలు మోసపోయారని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారని తెలిపారు. హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు, ఆస్తుల వేలం జరుగుతున్నందున ప్రభుత్వ పాత్ర తక్కువగా ఉందన్న చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం చేసి తీరుతామని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ తరహా అన్ని ఆర్థిక నేరాల విచారణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎవరైతే ఈ కేసులో ఆత్మహత్యలు చేసుకున్నారో ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. ఎవరైతే ఈ కేసులో వీళ్ళున్నారో ఎక్కడున్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఎవరైనా వాళ్ళ ఆచూకీ చెప్తే 10 లక్షల రూపాయలు అవార్డు కింద ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం ముందున్నాం. ఇలాంటి ఫ్రాడులెంట్ కేసెస్ అన్ని యాక్షన్ తీసుకోవడం కోసం ఒక స్పెషల్ సెల్ కూడా పెట్టి వాళ్ళ పైన కానీ కఠినంగా చర్యలు తీసుకుంటే కంట్రోల్కి వస్తారు. ఇది మనకు కోర్టులో ఉంది, ఇంట్రెస్ట్ రేట్ ప్రాబ్లం ఉంది. మన రాష్ట్రంలోనే కాకుండా 9 రాష్ట్రాల్లో ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా సిబిసిఐడీలు కొన్ని యాక్షన్ తీసుకుంటున్నాయి. దీన్ని ఏ విధంగా చేయాలనో అన్ని విధాల చర్యలు తీసుకోవడానికి సిబిఐకి ఇవ్వడానికి కూడా ఇప్పుడే ఈ ప్రభుత్వానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. దీంట్లో సంపాదించిన డబ్బులు కాదు, ఫ్రాడ్ చేసిన వ్యక్తులు ఏమాత్రం కూడా డబ్బులు పెట్టుకోవడానికి కూడా అర్హత లేదు. అలాంటి అవినీతి పనులు గట్టిగా శిక్షిస్తాం. ఇంకొక వాళ్ళ ప్రాపర్టీస్ మొత్తం ప్రాపర్టీస్ రికవర్ చేసి పైసాతో కూడా లాస్ట్ పైసా కూడా రికవర్ చేసి ఈ డిపాజిట్స్ కి పే చేస్తాం అధ్యక్ష. తర్వాత మాట్లాడిన ప్రతిపక్ష నేత జగన్ మంత్రి ప్రత్తిపాటి భార్య పేరిట అగ్రిగోల్డ్ భూములు కొన్నారని ఆరోపించగా జగన్ పుల్లారావు మధ్య సవాళ్లు చోటు చేసుకున్నాయి. కేవలం 1,182 కోట్ల రూపాయలు మాత్రం మనం ఇవ్వగలిగితే 13,83,574 మందికి న్యాయం జరుగుతుంది అధ్యక్ష. సిఐడి వారు అధ్యక్ష వాళ్ళు చేస్తున్న ఎంక్వైరీలు ఎంత దారుణంగా ఉన్నాయంటే అధ్యక్ష, వాళ్ళు కేవలం అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అగ్రిగోల్డ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, డ్రీమ్ ల్యాండ్ వెంచర్స్ లిమిటెడ్ ఇవి మాత్రమే వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు అధ్యక్ష. లాస్ట్ టైం నేను సభ దృష్టికి తీసుకొచ్చినాను. ఏ రకంగా కొన్ని ఆస్తులు వాళ్ళకి సంబంధించిన ఆస్తి మన సభలోనే మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు గారి భార్య కూడా కొనుగోలు చేయడం కూడా చూసినాం. అది కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అవాస్తవాలు అసత్యాలు సభకు తీసుకొచ్చినప్పుడు నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ ఛాలెంజ్ కి నిలబడకుండా వారు పారిపోయారు అధ్యక్ష. నేను కొన్నటువంటి భూమి ఆ అగ్రిగోల్డ్ సంబంధించినటువంటిది కానీ అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ఇతర కంపెనీలకు కానీ అటాచ్మెంటెడ్ భూములు కానీ సీజ్డ్ భూముల్లో కానీ ఉంటే చూపెట్టమన్నాను అధ్యక్ష. ఎక్కడైనా లింక్ ఉంటే చూపెట్టమన్నాను, ఛాలెంజ్ చేశాను. అవసరమైతే నువ్వు రాజకీయాల్లో తప్పుకో, లేదా నేను తప్పుకుంటాను కూడా ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ఐఎమ్ రెడీ టు రిజైన్, యు ఆర్ రెడీ టు రిజైన్, ఛాలెంజ్. లేని పక్షంలో అధ్యక్ష దీనిపై నిజాలు తెలుసడానికి హౌస్ కమిటీ వేసినా కూడా నాకేం అభ్యంతరం లేదు. హౌస్ కమిటీలో ఏమవుతుంది అధ్యక్ష? ప్రివిలేజెస్ కమిటీ మాదిరిగానే ఉంటుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, సిట్టింగ్ జడ్జి చేత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తున్నాం. రెండోసారి యాక్షన్ తీసుకుంటాడా లేదా మీ ఇష్టం. రాజీనామాపై ప్రతిపాటి సవాల్ను జగన్ స్వీకరిస్తే న్యాయ విచారణకు ఆదేశిస్తానంటూ చంద్రబాబు ఘాటుగా స్పందించారు. హౌస్ లో హౌస్ కమిటీ వేసి వాస్తవాలు ఎస్టాబ్లిష్ చేయడం ఒక విషయం, లేదు వారు కోరినట్టే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం రెండో విషయం. ఈ రెండు ఏం కావాలన్నా వాళ్ళని అడుగుతున్నా. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ వచ్చిన తర్వాత పుల్లారావు చెప్పింది తప్పని నిరూపిస్తే పుల్లారావుని హౌస్ నుంచి వెలేద్దాం. అదే మరి అపోజిషన్ లీడర్ చేసింది తప్పని నిరూపిస్తే వాస్తవాలు బయట వస్తే ఆయన్ని కూడా ఈ హౌస్ నుంచి వెలేద్దాం. ఈ రెండు చేయడానికి మీరు సిద్ధపడితే, ఈ ఎమ్మెల్యేలు సిద్ధపడితే ఇప్పుడే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ వేస్తున్నారు. ఎవరైనా ఈ హౌస్ లో ఒకరే ఉండాలా? ఏదో పుల్లారావు గారు ఉండాలా, జగన్మోహన్ రెడ్డి ఉండాలా? ఎవరుండాలో ఆ వాస్తవాలు తెలిపోతుంది. నేను సవాలు విస్తున్నాను అధ్యక్ష. ఏది ఏమైనా అగ్రిగోల్డ్ బాధితులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన పని లేదన్న చంద్రబాబు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని చెప్పారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు సంబంధించి సభాపతి కోడెల మీట్ ది ప్రెస్లో చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత జగన్కు చెందిన మీడియా తప్పుదోవ పట్టించిందంటూ ఏపీ శాసనసభ ఖండించింది. సభ్యుల విజ్ఞప్తి మేరకు మీట్ ది ప్రెస్ దృశ్యాలను స్పీకర్ సభలో ప్రదర్శించగా ప్రదర్శనను ఆద్యంతం తిలకించిన సభ్యులు సభాపతిపై బురద జల్లడం సరికాదన్నారు. ఆ పత్రిక యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సభాపతిని కోరారు. అగ్రిగోల్డ్ విషయంలో మంత్రి ప్రతిపాటిపై జగన్ ఆరోపణలతో చర్చ పక్కదారి పట్టగా మహిళా పార్లమెంటేరియన్ సదస్సు సందర్భంగా సభాపతి వ్యాఖ్యల వక్రీకరణ అంశం తెరపైకి వచ్చింది. అసత్య ఆరోపణలు చేయడం జగన్ ఆయన మీడియాకు పరిపాటిగా మారిందని తెదేపా సభ్యులు మంత్రులు మండిపడ్డారు. సభాపతి మాట్లాడిన అంశాలు అందరికీ తెలియాలన్న సీఎం చంద్రబాబు ఆ దృశ్యాలను ప్రదర్శించాలని కోరారు. మీరేమన్నారు? ఆ పేపర్ లో ఏమేశారు? అవి కూడా ఏసీ టీవీలు కూడా ఉన్నాయి. ఒక 5 నిమిషాలు వేసి చూపేయండి. దానికి కూడా ప్రతిపక్ష నాయకుడు సమాధానం చెప్పాలి. పేపర్ ఉందని ఇష్టానుసారిగా బురజల్లే కార్యక్రమం చేసుకుంటే కడాన సభాపతి పైన కూడా ఇష్ట ప్రకారం రాస్తే చర్య తీసుకునే అధికారం కూడా ఈ హౌస్ కు ఉంది అధ్యక్ష. అది కూడా నిర్ణయించాల్సిన అవసరం ఉంది. స్పీకర్ గా మీట్ ది ప్రెస్ లో చేసిన వ్యాఖ్యలు వక్రీకరించి అప్రతిష్ట పాలు చేసే విధంగా వచ్చిన మాట వాస్తవం. సాక్షి పేపరు, సాక్షి ఛానల్ వచ్చిన మాట వాస్తవం. ఆ ప్రతిష్ట కూడా అవసరం. నాకు ప్రతిష్ట లేనప్పుడు ఇక్కడ కూర్చొని సభను నడిపితే సభ కూడా విలువ ఉండదు. ఆ విజువల్స్ కూడా ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. సభ 10 నిమిషాలు వాయిదా తర్వాత తిరిగి ప్రారంభం కాగా మీట్ ది ప్రెస్ దృశ్యాలను ప్రదర్శించారు. ఆ సమయంలో జగన్ తమ సభ్యులతో కలిసి బయటకు వెళ్లిపోయారు. మీట్ ది ప్రెస్ లో ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు లేవన్న అధికార పార్టీ సభ్యులు మహిళల గౌరవాన్ని పెంపొందించే విధంగా మాట్లాడారని కొనియాడారు. సభాపతి మాటల్ని వక్రీకరించిన మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఏమన్నారు అధ్యక్ష? మహిళలు గౌరవంగా ఉండాలని ఎన్నో విషయాలు చెప్పారు. బయటకు వచ్చి పనిచేసే పరిస్థితుల్లో ఈ కొంచెం నేరాలు కూడా పెరుగుతా ఉన్నాయి. ఈ పరిస్థితిని అరికట్టాల్సిన అవసరం ఉంది. దానికి ధైర్యం ఇవ్వాలని మీరు చెప్పారు. సిగ్గు ఎగ్గు లేకుండా ఏ విధంగా ఆ పత్రికా యాజమాన్యం దాన్ని ఎడిట్ చేసి మీ స్థానాన్ని కించపరిచారు గనక ఆ ఎడిటర్ ని పబ్లిషర్ ని కూడా ఇక్కడ పిలవాల్సిన అవసరం ఉంది. ఈ పత్రిక ఏం చేస్తుందో, మీ యాజమాన్యం ఎలా వ్యవహరిస్తుందో చూసి సిగ్గు తెచ్చుకోవాల్సిన మనిషి ఇవాళ బయటకు వెళ్ళాడంటే సభ్య సమాజం సిగ్గుతో ఇలాంటి నాయకుడిని ప్రతిపక్షంగా తీసుకొచ్చామని మొత్తం యావత్ ఆంధ్రదేశం ఇవాళ సిగ్గుతో తలవంచుకుంటుంది అధ్యక్ష. నిజాలు చూడటానికి వాళ్ళకి మనసు రాదు, కళ్ళు లేవు. నిజాలు మాత్రం వాళ్ళు చూడరు. ఎంతసేపు అబద్ధాలు లేనిపోయినవన్నీ కల్పించడం తప్ప వాళ్ళకి ఇంకా వేరే పనేమి లేదు అధ్యక్ష. మీకు జరిగిన విషయాన్ని ప్రివిలేజ్ కి పెట్టి వాళ్ళు ఎవరైతే సాక్షి పేపర్ గాని సాక్షి టీవీ గాని వాళ్ళని కూడా సమన్ చేసి వాళ్ళ చేత క్షమాపణ చెప్పించవలసిన అవసరము మన అందరికీ ఉంది అధ్యక్ష. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రజాప్రతినిధులపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు.
అగ్రిగోల్డ్ బాధితుల అంశంలో మానవత్వంతో వ్యవహరించాల్సిన ప్రభుత్వం సభలో చర్చను పక్కదారి పట్టించిందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. మహిళా పార్లమెంటు సందర్భంగా సభాపతి కోడెల శివప్రసాదరావు మాట్లాడిన మాటలు, వాటిపై ఛానళ్లలో వచ్చిన ప్రసారాలు అడ్డం పెట్టుకుని సభా సమయం వృధా చేశారని ఆయన వ్యాఖ్యానించారు. సాక్షిపత్రిక ఛానల్పై చంద్రబాబు సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని ప్రభుత్వమే తీసుకుని బాధితుల్ని ఆదుకోవాలన్న జగన్ హాయిలాండ్ను ఎందుకు వేలం వేయడం లేదని ప్రశ్నించారు. స్పీకర్పై తమకు విశ్వాసం లేదని, పార్టీ ఫిరాయించిన 21 మంది సస్పెన్షన్పై ఏడాదిగా నిర్ణయం తీసుకోవడం లేదన్న జగన్ ఆయనపై మరోసారి అవిశ్వాసం పెడతామని చెప్పారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్, కాలవ శ్రీనివాస్ గారి యాక్షన్, స్పీకర్ గారు వెంటనే దానికి రియాక్షన్ అన్ని కలిసి వచ్చాయి. అగ్రిగోల్డ్ అనే టాపిక్ పక్కకు పోయి ఆ రోజు 40 రోజుల కిందట 50 రోజుల కిందట ఎప్పుడో మహిళా పార్లమెంటు సదస్సులో జరిగిన ఆయన ఇచ్చిన ప్రెస్ మీటింగ్ లో సంబంధించి దాన్ని ప్లే చేయడానికి, టీవీలలో చూపించడానికి సభా సమయాన్ని వాడుకుంటున్నారు. శాసనసభలో తాము విసిరిన సవాల్ తర్వాత వైకాపా సభకు రాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. అసెంబ్లీ వాయిదా తర్వాత ప్రసార మాధ్యమాలతో కొద్దిసేపు ముచ్చటించిన ఆయన వైకాపా సభకు రాలేదంటే పిరికితనం అనుకోవాలా, భయం అని భావించాలా, పారిపోవడం అనుకోవాలా అని వ్యాఖ్యానించారు. చిత్తశుద్ది ఉంటే మంత్రి పుల్లారావుపై విసిరిన సవాల్కు జగన్ ముందుకు రావాలని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. పుల్లారావు తనపై వచ్చిన ఆరోపణల్ని తిప్పికొట్టారని సీఎం తెలిపారు. తమ సవాల్ను స్వీకరిస్తే న్యాయ విచారణ చేపడతామని, సవాల్ స్వీకరించకున్నా చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. మీడియాపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని జగన్ చేసిన విమర్శల్ని తోసిపుచ్చిన సీఎం పత్రికలపై కక్ష కట్టాల్సిన అవసరం తమకేంటన్నారు. ఏ మీడియా విషయంలో ప్రభుత్వం కక్ష సాధించదన్న చంద్రబాబు సాక్షి ఇష్టం వచ్చినట్లు అసత్యాలు ప్రసారం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. సభాపతిపై అవిశ్వాసం పెడతానన్న జగన్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు అలాంటి తీర్మానం వల్ల సభా సమయం వృధా తప్ప ఒరిగేదేమీ లేదన్నారు. విజయవాడ ధర్నా చౌక్లో 18 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులు తమ నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఉదయం శాసనసభ ప్రాంగణంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబును కలిసిన అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి నుంచి తమ సమస్యల పరిష్కారానికి హామీ రావడంతో దీక్ష విరమిస్తున్నట్లు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న 107 మంది కుటుంబాలకు 3 లక్షల రూపాయలు పరిహారం సహా సమస్య పరిష్కారానికి హైకోర్టు న్యాయమూర్తి అనుమతితో జిల్లాల స్థాయిలో ప్రత్యేక కమిటీలు వేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. ఈ 13 లక్షల కుటుంబాలకి 1180 కోట్లు ఇవ్వాలి. మేము వేగవంతంగా అమ్మి వచ్చినట్టుగా ఈ పేదవాళ్ళకి ప్రయారిటీలో ఇచ్చి వారి ప్రాణాలని కాపాడటానికి మేము బాధ్యత తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. పరిశ్రమల ఆకర్షణలో దేశంలో తెలంగాణదే ప్రథమ స్థానమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక టీఎస్ ఐపాస్ విధానం ద్వారా సులభతర వాణిజ్య విధానంలో మొదటి స్థానం అందుకున్నామన్న ఆయన రాష్ట్రంలో కొత్త పరిశ్రమల్ని ప్రోత్సహిస్తూనే మూతపడ్డ పరిశ్రమలు తెరిపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నామని పద్దులపై జరిగిన చర్చలో స్పష్టం చేశారు. పరిశ్రమల్ని ఆకర్షించేందుకు భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2001-2 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు యావరేజ్ గా ఆనాడు తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాల్లో ప్రతి సంవత్సరం 2809 యూనిట్లు కొత్తగా ప్రారంభించబడ్డాయి అధ్యక్ష. 2868 కోట్ల పెట్టుబడి వచ్చింది. 2014వ సంవత్సరం నుంచి 2017వ సంవత్సరం వరకు ఆన్ అన్ యావరేజ్ సంవత్సరానికి 4893 యూనిట్లను స్థాపిస్తా ఉన్నాం. 7652 కోట్ల పెట్టుబడులు సంవత్సరానికి సాధించగలిగాం. మొత్తం కలిపి సంవత్సరానికి 71,163 ఎంప్లాయ్మెంట్ మనం సృష్టించగలిగాం. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే గ్రోత్ స్లో అయింది అనేది అవాస్తవం, సత్యదూరం. 2017-2018 విద్యా సంవత్సరంలోనే 17,000 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. విద్యాశాఖ పద్దుపై చర్చలో భాగంగా విపక్షాల విమర్శలకు బదులిచ్చిన కడియం సర్కారీ విద్యా వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒప్పంద అధ్యాపకుల క్రమబద్దీకరణను వ్యతిరేకిస్తూ హైకోర్టులో వేసిన వ్యాజ్యాన్ని కాంగ్రెస్ నేతలు ఉపసంహరింపు చేయాలని కడియం కోరగా తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భవనాలను కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అన్నిటిని కూడా కేటాయించి మోడల్ స్కూల్ అడ్మిషన్స్ టేకప్ చేసింది అధ్యక్ష. రెసిడెన్షియల్ స్కూల్స్ శాంక్షన్ ఇచ్చేటప్పుడే స్టాఫ్ ను గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి బిల్డింగ్స్ ఇచ్చి
అన్ని రకాలుగా వాటిని పూర్తయినాక అడ్మిషన్స్ టేకప్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రైవేటు పాఠశాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలకు 7,800 రూపాయలు, పట్టణాల్లో ఉన్నటువంటి పాఠశాలకు 12,000, ఇంకా జూనియర్ కాలేజీకి వచ్చినట్టయితే 3 లక్షలు 4 లక్షలు. ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు నిర్ధారించగలిగినప్పుడు ఎందుకు ఈ జూనియర్ కాలేజీలకు, ఎందుకు ఈ పాఠశాలకు ఆ ఫీజు నియంత్రించలేకపోతున్నారు? ఈనాడు మనందరం కూడా ఆలోచించాలి. 529 గురుకుల పాఠశాలను ప్రారంభిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అటు రెసిడెన్షియల్ స్కూళ్లలో 7,600 పోస్టులు, జిల్లా పరిషత్ స్కూల్స్లలో 8,792, మొత్తంగా కలిపి 16 నుంచి 17,000 ఉపాధ్యాయ పోస్టులను ఈ విద్యా సంవత్సరంలోనే రిక్రూట్ చేసి చర్యలు తీసుకుంటాం. చాలా మంది మాట్లాడుతున్నారు కార్పొరేట్ కాలేజీలను మీరు నియంత్రించలేకపోతున్నారు. ఇంటర్మీడియట్ లో కూడా ఆన్లైన్ అడ్మిషన్ ఈ సంవత్సరం ప్రారంభించబోతున్నాం. దిస్ ఇస్ ది ఇండైరెక్ట్ వే ఆఫ్ కంటైనింగ్ ది హరాస్మెంట్ బై ది కార్పొరేట్ కాలేజెస్. ఉత్తరప్రదేశ్లో రైతుల రుణమాఫీకి కేంద్రం సహకరిస్తుందంటూ వస్తున్న వార్తల్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. రాజ్యసభలో ఎస్పీ ఎంపీ నరేష్ అగర్వాల్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి రుణమాఫీ అన్నది పూర్తిగా రాష్ట్రాల పరిధిలోనిదని స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం కలుగు చేసుకోవడం అన్నది ఉండబోదని సభలో జైట్లీ తేల్చి చెప్పారు. ये विषय कई राज्यों में आया है. अब केंद्र के अपने बजट के अंदर अपनी योजनाएं हैं जिसमें हम कृषि क्षेत्र में उनकी सहायता करते हैं, इंटरेस्ट सबवेंशन करते हैं, कई प्रकार की सहायता देते हैं, वो देते रहेंगे. किसी राज्य के पास अपनी क्षमता होती है अपने साधनों से और वो उस दिशा में आगे बढ़ना चाहता है, वो उस राज्य को उसके लिए अपने साधन ढूंढने पड़ेंगे. ये परिस्थिति नहीं आएगी कि केंद्र एक राज्य की सहायता करेगा और दूसरे की नहीं करेगा. మాజీ ఎంపీలకు పింఛన్ ఇవ్వడంపై నిర్ణయాలు తీసుకునే అధికారం పార్లమెంటుకు మాత్రమే సొంతమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఇతర వ్యవస్థల జోక్యం తగదని తేల్చి చెప్పారు. మాజీ ఎంపీలకు పింఛను, ఇతర సదుపాయాలు కల్పించే విధానాన్ని రద్దు చేయడంపై అభిప్రాయం చెప్పాలని బుధవారం సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించడాన్ని విపక్ష సభ్యులు రాజ్యసభలో ప్రస్తావించగా ఈ మేరకు జైట్లీ స్పష్టతనిచ్చారు. ये तो हमारे ऐसा लग रहा है कि जैसे हम लोग खजाना लूटे ले रहे हैं. एक एमपी बेचारे असहाय, हमारे हरदोई में एक एमपी के लड़के पोते पेंटिंग का काम कर रहे हैं, मजदूरी का काम कर रहे हैं. इतना गरीबी, इस बुरी स्थिति में जब एमपी रह रहे हैं उस पे अगर हमारी इमेज इतना खराब की जाएगी, नेता सदन से कहूंगा इस पे कुछ सर. When a Supreme Court judge says 80% of ex-MPs are crorepati's, I think this is a very serious issue, sir. And with the greatest of respect, I have to say that this is an astonishing statement to come from the highest in the land. So I would request the Leader of the House to take note of this statement and the sentiments of the members of the House, because we'll all be ex-members someday or the other, and I am sure 80% of us are not crorepati's. Parliament is the one and only authority that determines how public funds are to be spent. And this is an authority of Parliament that no other institution really can exercise that power. It's only Parliament which can exercise that power. And therefore, who is entitled to pensions? What is the quantum of pensions? It's an area which exclusively falls within the domain of the Parliament. That's the position of this government. I understand the sentiments expressed by the honourable members, and the government will always stick to this position. This is a constitutional position which all institutions will eventually have to respect. కృష్ణానదీ జలాల వివాదంపై బ్రిజేష్ ట్రైబ్యునల్ విచారణ మే 4, 5 తేదీలకు వాయిదా పడింది. ఈ కేసులో రిజాయింటర్ దాఖలు చేసేందుకు తెలుగు రాష్ట్రాల న్యాయవాదులు మరో 4 వారాల గడువు కోరగా అందుకు ట్రైబ్యునల్ అంగీకరించింది. గడువును పొడిగించవద్దని ట్రైబ్యునల్కు తెలిపిన కేంద్రం తరఫు న్యాయవాది సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి లభ్యత, ఇతర సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందునే గడువు కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ దశలో కేంద్రం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రైబ్యునల్ ఇప్పటి వరకు అభిప్రాయం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది. 4 రాష్ట్రాల మధ్య ఉండాల్సిన వివాదం 2 రాష్ట్రాలకే పరిమితం చేశారని, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి లభ్యత, సాంకేతిక అంశాలు పరిశీలించి తమ అభిప్రాయాలను తెలియచేయాల్సి ఉంటుందని తెలుగు న్యాయవాదులు తెలిపారు. ఫలితంగా 2 రాష్ట్రాలు అఫిడవిట్లు దాఖలు చేసేందుకు ఏప్రిల్ 13 వరకు సమయం ఇచ్చింది. ఏప్రిల్ 27 లోపు వాటికి కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కేంద్రం ట్రైబ్యునల్కి ఇచ్చిన లేఖ ప్రతి కావాలని మహారాష్ట్ర, కర్ణాటక కోరగా అందుకు తెలుగు రాష్ట్రాల న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ప్రతి కోసం దరఖాస్తు పెట్టుకుంటే పరిశీలిస్తామని ట్రైబ్యునల్ పేర్కొంది.
సిఎన్బిసి 2016-2017 ఇండియా బిజినెస్ లీడర్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు అవార్డును స్వీకరించారు. అమర్ రాజా బ్యాటరీస్కు ప్రామిసింగ్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అవార్డు రాగా సంస్థ ఎండీ ఎంపీ గల్లా జయదేవ్ అందుకున్నారు. ఎంటర్టైన్మెంట్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మానవ వికాసం ప్రాతిపదికన ఆర్థిక సంస్కరణలు జరుగుతున్నాయని చెప్పిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామమని తెలిపారు. We are number one in ease of doing business. Anybody wanted to test our state, how it is business friendly, you can come, and also we must have a first-hand information. Start one industry with us, do some business, then we will have a first-hand information. We are having power surplus, we can give you water, one of the best infrastructure, and at the same time, all procedures we have simplified. Online, I will clear everything. Even on corruption, I am very clear in that. No, zero tolerance on corruption. తూర్పుగోదావరి జిల్లాలో ఆయకట్టు స్థిరీకరణ సహా విశాఖకు తాగునీరందించే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని 9 నెలల్లో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి ఈ పథకం ద్వారా మొత్తం 65,614 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని వెల్లడించారు. విశాఖకు 12 టీఎంసీల నీటిని తరలిస్తామని స్పష్టం చేశారు. శాసనసభలో జరిగిన పద్దులపై చర్చ సందర్భంగా బుధవారం ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేస్తూ వెల్లోకి వచ్చినందుకు భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇందుకు ఆయనను స్పీకర్, మంత్రులు అభినందించారు. మరోవైపు తాను నిన్న చేసిన వ్యాఖ్యల్లో అభ్యంతరకరమైన అంశాలుంటే ఉపసంహరించుకునేందుకు సిద్ధమని జగదీష్ రెడ్డి చెప్పారు. రాత్రి కూడా నాకు నిద్ర లేదు. నిన్న నేను వెల్లోకి రావడం ఫస్ట్ టైం. నరేంద్ర మోడీ గారు అన్నారు అన్నటువంటి ఆలోచనతో నేను కొంత తొందరపడ్డాను. దానికి వెల్లోకి వచ్చినందుకు నేను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను. పశ్చాత్తాపం వ్యక్తం చేయడం అనేది సభ యొక్క హుందాతనాన్ని, ఈ సభ గౌరవాన్ని ఒక సీనియర్ సభ్యుడిగా మీరు చాలా బాగా పెంచినారు. నేను ఐఎమ్ అప్రిషియేటింగ్ గవర్నమెంట్ తరఫు నుంచి. చాలా గొప్పగా ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ప్రదర్శించినటువంటి స్ఫూర్తిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. వ్యక్తిగతంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మక్కా మసీదు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న స్వామి అసిమానంద, భరత్ భాయ్లకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ అరెస్టు తర్వాత 4 ఏళ్లుగా జైల్లో ఉంటున్నందున బెయిల్ ఇవ్వాలని వారు చేసుకున్న అభ్యర్థనను మన్నించిన న్యాయస్థానం 50,000 రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అజ్మీర్ దర్గా, మాలేగావ్, సంఝౌతా ఎక్స్ప్రెస్ పేలుళ్ల కేసుల్లోనూ వీరు నిందితులుగా ఉండగా వాటన్నింటిలోనూ ఇప్పటికే బెయిల్ లభించింది. ఫలితంగా చెంచల్గూడ జైల్లో ఉన్న అసిమానంద 1-2 రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. బ్రిటిష్ పార్లమెంటుపై ఉగ్రదాడికి యత్నించి 4గురిని బలిగొన్న ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వేర్వేరు కోణాల్లో సమాచారం సేకరించి దాడికి సూత్రధారులను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 8 మంది అనుమానితుల్ని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. బర్మింగ్హామ్లో ఓ ఇంట్లో సోదాలు జరిపారు. లండన్లో పార్లమెంటు సమీపంలోని వెస్ట్ మినిస్టర్ వంతెనపై వెళుతున్న పాదచారుల్ని కారుతో ఢీకొట్టిన ముష్కరుడు చట్టసభలోకి చొరబడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో 3 పౌరులు, 1 పోలీసు అధికారిని బలిగొన్న ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. ఈ ఘటనలో గాయపడిన దాదాపు 40 మందిని అధికారులు ఆసుపత్రులకు తరలించారు. లండన్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్రిటన్ పార్లమెంటు వద్ద జరిగిన ఉగ్రదాడిని భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో బ్రిటన్కు భారత్ అండగా ఉంటుందని ట్వీట్ చేశారు. మరోవైపు లండన్లో దాడికి పాల్పడింది తమ సభ్యుడేనని ఐసిస్ వెల్లడించింది. మరోవైపు ఉగ్రదాడి నేపథ్యంలో బుధవారం మూతపడిన పార్లమెంట్ ఇవాళ యథావిధిగానే తెరుచుకుంది. ఉగ్రదాడిలో మృతులకు నివాళి అర్పించింది. అనంతరం మాట్లాడిన బ్రిటన్ ప్రధాని థెరెసా మే పార్లమెంటుపై దాడికి ప్రయత్నించిన ముష్కరుణ్ణి భద్రతా సిబ్బంది చాకచక్యంగా అడ్డుకున్నారని కొనియాడింది. ప్రజాస్వామ్యంపై దాడి చేసి ఎవరూ విజయం సాధించలేరని ఆమె స్పష్టం చేశారు. దుండగుడు బ్రిటన్ పౌరుడేనన్న ఆమె ఇస్లామిక్ ఉగ్రవాదంతో అతను ప్రేరేపితమయ్యాడని వివరించారు. ఈ దాడిని ఖండిస్తూ బ్రిటన్కు బాసటగా నిలిచిన ప్రపంచ దేశాలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలు సేకరించేందుకు తెచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యాప్ మరో సరికొత్త అంశాన్ని తీసుకొచ్చింది. యువతను ఆకట్టుకుంటున్న ఈ యాప్లో ఇప్పుడు నిపుణులు, ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు తమ అభిప్రాయాలను రిఫ్లెక్షన్స్ అనే శీర్షికలో వెల్లడించే అవకాశం కల్పించారు. ఇప్పటికే 80 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్న ఈ యాప్ ద్వారా ప్రధానమంత్రి మోదీ మనసులో మాట కార్యక్రమానికి సూచనల్ని ఆహ్వానిస్తున్నారు. ఈ శీర్షిక కింద ఇప్పటికే కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, జేపీ నడ్డా సహా నందన్ నీలేకని తమ అభిప్రాయాలను వెల్లడించారు. తమిళనాడులోని అధికార పక్షం అన్నాడీఎంకేలో వర్గపోరు నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని స్తంభింపచేసిన కేంద్ర ఎన్నికల సంఘం శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలకు కొత్త గుర్తులు కేటాయించింది. జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఏప్రిల్ 12న జరిగే ఉప ఎన్నిక కోసం శశికళ వర్గానికి ఏఐఏడీఎంకే అమ్మ పార్టీ పేరు టోపీ గుర్తు ఖరారు చేసింది. పన్నీర్ వర్గానికి ఏఐఏడీఎంకే పొరచ్చి తలయేవి అమ్మ పార్టీ పేరు విద్యుత్ స్తంభం చిహ్నాన్ని ఈసీ కేటాయించింది. అంతర్గత పోరు నేపథ్యంలో అన్నాడీఎంకే ఎన్నికల చిహ్నమైన రెండాకులు గుర్తును తమకే కేటాయించాలని 2 వర్గాలు కోరగా ఎన్నికల సంఘం బుధవారం ఆ గుర్తును స్తంభింపు చేసింది. శివసేనకు చెందిన ఓ ఎంపీ ఎయిర్ ఇండియా విమానంలో సీనియర్ ఉద్యోగిపై చెప్పుతో దాడి చేయడం కలకలం రేపింది. ఉద్యోగి దురుసుగా ప్రవర్తించినందునే తాను అతన్ని కొట్టినట్టు శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ సమర్థించుకున్నారు. పూణే నుంచి ఢిల్లీ చేరుకున్న విమానం నుంచి బయటికి వెళ్లేందుకు నిరాకరించిన రవీంద్ర అక్కడ ఉన్న ఎయిర్ ఇండియా ఉద్యోగితో వాదనకు దిగారు. తన వద్ద బిజినెస్ క్లాస్ టికెట్ ఉన్నా ఎకానమీ క్లాస్లో కూర్చోబెట్టారని, ఈ అంశంపై చర్చించేందుకు ప్రయత్నిస్తే దురుసుగా వ్యవహరించారని రవీంద్ర ఆరోపించారు. ఈ ఘటనపై బాధితుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు శారీరక దాడిని ఖండించాల్సిందేనని విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.